3 రెక్టాంగిల్స్ ఇస్తాను మీకు. ఈ 3 రెక్టాంగిల్స్లోని సెంటర్లో ఒక హైలైటర్, నెక్స్ట్ అటు ఇటు ఇంకొక ప్యాటర్న్, అంటే మొత్తం 3 టైప్స్ ఆఫ్ టైల్స్ ప్యాటర్న్స్ తీసుకొని, ఒకటి బ్యాక్గ్రౌండ్ టైల్, ఇంకోటి హైలైటర్ మధ్యలో, ఇంకా 2 సైడ్ ఇలా పెట్టుకోవచ్చు. 3 టీమ్స్లో పెట్టుకోవచ్చు. ఇది కూడా మనం టైల్స్ వేయలేము, ఎందుకంటే మనకి వాల్ అనేది కొంచెం బయటకు వస్తుంది, వర్క్ పెరుగుతుంది, మీకు లేబర్ ఇది పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. అదే మీరు ఒక కస్టమైజ్డ్ వాల్ పేపర్లోకి వెళ్తే దగ్గర 200 to 300 రేషియోలో మీకు ఎస్ఎఫ్టీ క్లోజ్ అయిపోతుంది. ఇది వచ్చేసి పీవీసీ వస్తుంది. డైరెక్ట్ వాల్ పేపర్ అనుకోండి, మీరు ఇలా అంటే పోద్ది. పీవీసీ అనేది మీకు పోదు, అయితే మీరు సిజర్తో కట్ చేయాలి, లేదంటే గట్టిగా చింపాలి. ఈ 2 ఆప్షన్స్. నెక్స్ట్ రేపు పొద్దున్న మీకు దుమ్ము లేదంటే మరక అయితే సోప్ వాటర్తో ఈజీ టు క్లీన్ అనమాట. మీరు ఏంటంటే ఒక స్పాంజ్ పెట్టుకొని నీట్గా క్లీన్ చేసి హెయిర్ డ్రైయర్తో అలా డ్రై చేసేస్తే ఆ వెట్ ఏమైనా ఉంటే ఫంగస్ పట్టుకుంటే అక్కడే పోతుంది. ఒకవేళ ఫంగస్ పట్టితే మరి ఏదైనా అంతేనండి, మనం ఏదైనా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. ఆ థియరీ మనకు తెలిస్తే హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు. ఒకవేళ లేదు మనకు నచ్చినట్టు వాటర్ వేస్తా అంటే మాత్రం లోపల చిన్న ఫంగస్ అనేది వచ్చేస్తుంది.